డార్లింగ్ ప్రభాస్ తో పనిచేసిన హీరోయిన్లంతా కూడా అతడి ఇంటి ఫుడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ అంటే ప్రత్యేకంగా వారు లంచ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. డార్లింగ్ ఇంటి నుండే ఫుడ్ వచ్చేస్తుంది. రకరకాల నాన్ వెజ్ తో పాటు కావాల్సినన్ని వెజ్ వంటకాలు సెట్ లో గుమగుమలాడుతూ ఉంటాయి. ప్రభాస్ తో పనిచేసిన హీరోయిన్లంతా కూడా అతడి ఇంటి టేస్టీ ఫుడ్ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. హీరోయిన్లకు కడుపు నిండా తినిపించి విసుగు పుట్టించడం డార్లింగ్ ప్రత్యేకత. అందుకే ఆ సినిమా సెట్స్ అనుభవాలను ఏ హీరోయిన్ ఎప్పటికీ మర్చిపోలేదు. రిలీజ్ సమయంలో ఆ అనుభవాలన్నిటినీ కూడా తప్పక పంచుకుంటారు. ఇప్పటి వరకు ప్రభాస్ తో పనిచేసిన హీరోయిన్లంతా కూడా తమ అనుభవాన్ని పంచుకున్నారు. కానీ ముంబై బ్యూటీ పూజా హెగ్డే మాత్రం ప్రభాస్ ఇంట ఫుడ్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు. ఇద్దరి కాంబినేషన్ లో రాధే శ్యామ్ చిత్రం తెరకెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రచారంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. కానీ ఎడముఖం పెడముఖంగా కనిపించారు. ఆ చిత్ర యూనిట్ తో విభేదాలు కారణంగా ఈ రకమైన పరిస్థితులు తలెత్తినట్లుగా అప్పట్లో మీడియాలో ప్రచారం జరిగింది. ఈ కారణంగానే ప్రభాస్ ఇంట ఫుడ్ గురించి పూజా హెగ్డే ఎక్కడా కూడా ఓపెన్ అవ్వలేదు. దీంతో పూజా హెగ్డే ఆ ఛాన్స్ మిస్ అయిందా, అందుకే స్పందించలేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ అలాంటిదేదీ లేదని తేలిపోయింది. తాజాగా ఓ మీట్ లో పూజా హెగ్డే డార్లింగ్ గురించి మాట్లాడింది. ప్రభాస్ సిగ్గరి, కానీ పరిచయం అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా సరదాగా ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కోవిడ్ సమయంలో నా సహాయకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రోజు ప్రభాస్ ఇంటి నుంచే భోజనం వచ్చేది. సెట్స్ లో ఉన్నంతకాలం ఆయన ఇంటి భోజనమే తినేదాన్ని. ఆ వంటలకు నాతో పాటు మా అమ్మ కూడా ఫిదా అయిపోయింది. ఎన్నో రకాల నాన్ వెజ్ వంటకాలు పంపించేవారు. వాటి వాసనే ఎంతో ప్రత్యేకంగా ఉండేది. బాహుబలి 3లో అవకాశం ఇవ్వమని అడిగితే తెలివిగా రాజమౌళి పేరు చెప్పి తప్పించుకున్నారు. ప్రభాస్ స్వీట్ గాయ్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ 41వ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. తెలుగు స్టార్స్ సరసన అవకాశాలు అందుకోవాలన్నది బుట్టబొమ్మ ప్లాన్ అన్నమాట.